రేవంత్ రెడ్డి అమెరికా వెళ్ళినంత మాత్రాన కేంద్ర ప్రభుత్వానికో లేక ఇంకొకరికి వచ్చే నష్టం ఏం లేదు. అడ్డుకోవాల్సినటువంటి అవసరం అంతకంటే లేదు. నీది గుజరాత్, నేను కాంగ్రెస్, నువ్వు బీజేపీ, అందుకే మాకు ఇవ్వలేదు అనేటువంటి ఒక వితండవాదం స్థాయి తగ్గి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరము. ముఖ్యమంత్రులకు కానీ కేంద్ర మంత్రులకు కానీ విదేశీ పర్యటనలకు సంబంధించినటువంటి అనుమతులు ఇచ్చేటప్పుడు అనేక అంశాలను వారు పరిశీలిస్తారు. మొదటిది, విదేశాల్లో జరిగేటువంటి సదస్సు లేక సమావేశం, ఆ సమావేశంలో భేటీ అయ్యేటువంటి వ్యక్తుల స్థాయి ఏంటి, వెళ్ళేటువంటి వ్యక్తుల స్థాయి ఏంటి, ఆ వ్యక్తుల బ్యాక్గ్రౌండ్ ఏంటి, అది దేశ విదేశీ నీతికి సంబంధించినటువంటి పరిధిలోనే ఉన్నదా లేక మన దేశ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రయోజనాలకు ఏమైనా నష్టం కలిగిస్తుందా అనేటువంటిది కూడా ఎప్పటికప్పుడు విదేశాంగ శాఖ ఆలోచిస్తుంది. నాకు రీసెంట్గా కెనడాకు రావాలని చెప్పి అక్కడ మినరల్ మినిస్టర్ రిక్వెస్ట్ చేయడం జరిగింది. నాకు కూడా రిజెక్ట్ చేశారు. రష్యా మైనింగ్ మినిస్టరు రావాలని చెప్పి అనుమతి అడిగినప్పుడు కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉద్రిక్త నేపథ్యంలో మనం ఇప్పుడు వెళ్ళడం మంచిది కాదని చెప్పి నాకు రిజెక్ట్ చేయడం జరిగింది. ఈ రకంగా కేంద్ర మంత్రులకు అనేక మందికి విదేశాంగ శాఖ విదేశీ పర్యటనలప్పుడు ఆలోచించి అనుమతులు నిరాకరిస్తూ ఉంటారు. ఇదేదో కొత్తదైనట్టు ఒక రేవంత్ రెడ్డి గారే అక్కడ పోయి ఏదో మరి ఉద్ధరిస్తారు కాబట్టి ఆయన నష్టం చేయాలనేటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి ఎప్పుడూ లేదు. మన దేశ విదేశాంగ విధానానికి ఆ వ్యక్తులతో చేసేటువంటి చర్చలు కానీ సమావేశాలు కానీ సమన్వయం అవుతుందా కాదా, లేదా మన దేశ విదేశాంగ విధానానికి అనుకూలంగా ఉందా లేదా అనేటువంటిది ఆలోచన చేసే నిర్ణయాలు తీసుకుంటారు తప్ప రేవంత్ రెడ్డికి ఒక విధానము ఇంకొకరికి ఒక విధానం కాదు.